నుమాయిష్ ఎగ్జిబిషన్లో పదుల సంఖ్యలో గేమ్స్ రైడ్స్ పిల్లలను పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే రేంజర్ రైడ్ మధ్యలో ఆగిపోయి లోపల ఉన్న ప్యాసింజర్స్ తో పాటు సందర్శకులను భయాందోళనకు గురిచేసింది. దీంతో మిగతా రైడ్ల విషయంలోనూ జనాలకు భయం పట్టుకుంది. అయితే రేంజర్ రైడ్ టెక్నికల్ ఇష్యూ వల్లే సమస్య తలెత్తిందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్వాహకులు చెప్తున్నారు. గేర్ స్టక్ అవ్వడం వల్ల ఆగిపోయిందని, 10 నిమిషాల్లో ఇష్యూ సాల్వ్ అయిపోయిందని, ఇక మీద నుంచి రైడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందని అంటున్న నిర్వాహకులు. జావిద్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. లో షాపింగ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో గేమింగ్ జోన్ లో రైడ్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గేమింగ్ జోన్ లో ఉన్నటువంటి రైడ్లను ఎక్స్పీరియన్స్ చేయాలని చూస్తూ ఉంటారు. అయితే నిన్న ఆల్ ఆఫ్ అ సడన్ ఒక రైడ్ మధ్యలో ఆగిపోయింది. అందులో దాదాపు 25 నుంచి 30 నిమిషాల పాటు కొంతమంది ప్యాసింజర్లు ఆగిపోయారు. నిజంగా ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేసింది ఆ సంఘటన. సో ప్రజెంట్ మనమైతే నిన్న ఏ రైడ్ అయితే మధ్యలో ఆగిపోయిందో అక్కడే ఉన్నాము. అదే రేంజర్ రైడ్. సో ఈ రైడ్లో 32 మంది ప్యాసింజర్లు ఎట్ ఏ టైం ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే నిన్న రాత్రి సమయంలో ఈ రైడ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆగిపోవడం జరిగింది. దాదాపు 25 నుంచి 30 నిమిషాల పాటు ప్యాసింజర్లు అందులో స్టక్ అయిపోయారు అనేటువంటి వార్తల్ని కూడా మనం విన్నాము. అసలు నిజంగానే ఈ రైడ్ మధ్యలో ఏం జరిగింది, ప్యాసింజర్ సేఫ్టీకి సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రజెంట్ ఈ రైడ్ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో ఈ గేమింగ్ జోన్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ మనతో పాటు ఉన్నారు, జావిద్ గారు. సో ఒకసారి ఈ రైడ్కి సంబంధించి నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. అసలు నిన్న రేంజర్ రైడ్లో ఏం జరిగింది? ఏం లేదా, చిన్న బేరింగ్ పడిపోయిన పైన, దానికోసం మన 360 డిగ్రీ ఉన్నాయి, దాంట్లో స్టక్ అయింది ఆపోజిట్లో. మా వాళ్ళు పైన పోయినా గడ్డపర తీసుకో ఒక 6-7 మినిట్స్లో అయిపోయినాం. ఓకే, సో 25 to 30 మినిట్స్ టైం పట్టింది, అందులో ప్యాసింజర్లు స్టక్ అయిపోయారు అనే వార్తలు మనం చూసాము. చాలా మంది చెప్పిన ఉన్నాయికి సర్కిల్కి ఎస్ఐకి మనం అగండి ఇక్కడ ఏమైంది 7 to 8 మినిట్స్ ఓకే, దాంట్లో క్లియర్ అయింది. పబ్లిక్ వచ్చేసిన మన అందరికీ సారీ చెప్పేసినాం. మేము మళ్ళీ రన్నింగ్ మెకానికల్ ఐటమ్ అయింది, చిన్న పని అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయి మళ్ళీ ట్రాల్ ఇచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఫిట్నెస్ వల్ల వచ్చిపోయినాం. ఏమైంది ఇట్లా అయింది సరే, మళ్ళీ స్టార్ట్ చేయి సరే, ఒక రోజు ఆపేయండి, రేపు నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవస్తే సర్టిఫికేట్ ఏమున్నాయి అది చూసిన తర్వాత స్టార్ట్ చేయండి. సో రైడ్ మనం స్టార్ట్ చేసేటప్పుడే ముందే మనం సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఎక్విప్మెంట్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి నిన్న రైడ్ మధ్యలో వెళ్ళిన తర్వాత ఎందుకు ఆగిపోయింది అంటారు? దాంట్లో హైడ్రోలిక్ మోటార్ ఉంటారు. ఓకే, చిన్న బేరింగ్ మన రన్నింగ్లో ఇష్టంగా అయితే మనం ఏం చేయాలంటే కొత్త కారు మేము తీసుకోబోతున్నారు. రన్నింగ్లో ఏదైనా ఆపేస్తే మనం ఏం చేస్తాం? ఓకే, మెకానికల్ ప్రాబ్లం, దాంట్లో మన సేఫ్టీ ఏం లేదు. మన సేఫ్టీ అంటే దాంట్లో ఒక లాక్ పడిపోతే అది ఏదైనా ప్రాబ్లం ఉంటే మిక్స్ మాది లోపల ఏదైనా అయితే రన్నింగ్ మనం ఏం చేయాలంటే. సో రైడ్ జరుగుతున్న టైంలో నిన్న లోపల ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు? మా లెక్కలు 8 to 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ సైడ్ ఎంటీ. ఓకే, సో మొత్తంగా ఇష్యూ క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టింది? అయిపోయినామా మళ్ళీ ఇవాళ మెకానికల్ వాళ్ళు వచ్చేసిన చూసిన మళ్ళీ ఒక రోజు టైం చేయండి సార్, రిపోర్ట్ ఆ తర్వాత మనం స్టార్ట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మెకానికల్గా మనకు సర్టిఫికేట్ రావడానికి వెయిట్ చేస్తున్నారు. అంతే. సో మొత్తం క్లియర్ చేసేసారు, ఇష్యూ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అయిపోయినా మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తున్నా ఇవాళ. ఓకే, 1 అవర్లో స్టార్ట్ అయిపోయినా మళ్ళీ ఈ పబ్లిక్ ప్రాబ్లంలో ఆపేసిందా. మళ్ళీ సీకి సార్ ఎందుకున్నా అంటే ఏరియా సర్కిల్కి వాళ్ళు మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ తీసుకోండి, చెక్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మనకి గేమింగ్ జోన్లో ఎన్ని రకాల రైడ్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రస్తుతం? ఇది రైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి ఆపేసిన 7 ఉంది. ఓకే, సో అందులో మనకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అంటే చిన్నపిల్లలకి సంబంధించి ఎన్ని రైడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి సంబంధించి ఎన్ని రైడ్స్ ఉన్నాయి? మా లెక్కలు ఒక 3 రైడ్స్ ఉన్నాయి. ఓకే, మీడియం 12 to 14 స్టార్ట్. సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత మిగతా రైడ్స్ మీద మీరు ఎంతలాగా వాటి మీద దృష్టి పెట్టి ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని ఎట్లా చూస్తున్నారు? మనం పొద్దున్నే డైలీ మార్నింగ్ 11:30కి మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. నడుపు చెక్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి ట్రాల్ పట్టుకుంటాం. 2-3 టైం అన్ని ఐటమ్ చెక్ చేస్తాం, స్టార్ట్ చేసి మళ్ళీ సాయంత్రం 4:30 to 5 కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత టికెట్ స్టార్ట్ చేస్తాం. సో నిన్న ఇష్యూ తర్వాత చాలా మంది భయపడుతున్నారు. లైక్ నుమాయిష్ అంటేనే లక్షల మంది వస్తుంటారు కదా, అందులో చాలా మంది కూడా మన గేమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ నిన్న ఇష్యూ జరిగిన తర్వాత చాలా మంది సేఫ్టీ మెజర్స్ విషయంలో కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఏం లేదా, నిన్న చాలా మంది ఏం రాసిన అంటే పైన బ్యాటరీ ఉన్నాయి. ఎంత పెద్ద ఐటమ్కి ఎట్లా బ్యాటరీ పెడతాం? అన్నీ హైడ్రోలిక్. చూడండి, ఇది ఫుల్ ఆయిల్ ట్యాంక్,
ఓకే. దాని నుంచి మళ్ళీ పైప్ ఉన్నాయి హైడ్రోలిక్, మళ్ళీ పైన హైడ్రోలిక్ మోటార్ ఉంటుంది. ఈ సైడ్ 4 మోటార్, ఈ సైడ్ ఒక మోటార్లో ఒక బెయిరింగ్ పోయింది ఓకే. అంతే. సో ఇప్పుడు ఇష్యూ అయితే మొత్తం క్లియర్ చేసేసారు. మిగతా 8 రైడ్స్కి సంబంధించి కూడా అన్ని క్లియర్ ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా. ఇప్పుడు మన సిఐ సార్ బేగం బజార్ వచ్చిన దాని లోపలికి మన డిఐ ఇంకా ఒకటి మన మెకానికల్ వాళ్ళు చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసిన చెక్ చేసిన ఒక ఐటమ్ చెక్ చేసిన రికార్డింగ్ తీసుకున్నా మళ్ళీ తీసుకోవాలి. ఓకే. సో నిన్న ఎవరికి ఏదైతే ఏం జరగలేదు ప్యాసింజర్స్కి. ఇలా కూడా ఓకే సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, నిన్న రేంజర్ రైడ్లో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో కేవలం టెక్నికల్ ఇష్యూ అని మాత్రమే చెప్తున్నారు. లోపల మనకు గేర్ స్టక్ అయిపోవడం జరిగిందంట. సో ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు, ఈ రైడ్లో మనకి 2 వైపులా కూడా ప్యాసింజర్స్ ఎక్కి కూర్చొని రైడ్ని ఎంజాయ్ చేసే విధంగా కూడా రేంజర్ రైడ్ ఏదైతే ఉంది ఇందులో మొత్తం మనకు 32 మంది కూర్చున్న విధంగా సీటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. లోపల ప్యాసింజర్స్కి సంబంధించి వాళ్ళు కూర్చున్న తర్వాత కింద పడిపోకుండా అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే పాటిస్తున్నామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అటు ఇటు కూడా ఈ మనకి బయట పడకుండా అయితే కేజ్ లాగా ఉంది లోపల సీటింగ్ అంతా కూడా. ఇక నిన్న ఏదైతే జరిగిందో అది మధ్యలో ఉన్నటువంటి గేర్ స్టక్ అయిపోవడం వల్ల జరిగినటువంటి ఇష్యూ అని వీళ్ళ పర్సన్ పైకి వెళ్ళిపోయి దాదాపు 7 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే దాన్ని క్లియర్ చేశారని, లోపల కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఏ హాని జరగలేదని చెప్తున్నారు. సో నిన్నంతా కూడా ఈ రైడ్ని నిలిపివేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ట్రయల్ బేసిస్లో ఒకసారి రైడ్ని ఆన్ చేశామని ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకానికల్ వాళ్ళు కూడా చూశారు. సో ప్రజెంట్ అయితే దీన్ని ఒక 1 డే కోసం అయితే ఆపడం జరిగింది. సో క్లియరెన్స్ సర్టిఫికేట్ రాగానే మళ్ళీ ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో యథాతథంగా మళ్ళీ మనకు నుమాయిష్లో ఉన్నటువంటి గేమింగ్ జోన్లో రైడ్లు అన్నీ కూడా మళ్ళీ షురు అయిపోతున్నాయి. మిగతా 8 రైడ్లకు సంబంధించి చిన్నపిల్లలు, కేవలం చిన్నపిల్లల కోసం మాత్రమే దాదాపు 3 నుంచి 4 రైడ్స్ ఉన్నాయి. ఇక మిగతావన్నీ కూడా పెద్దవాళ్ళకి సంబంధించినవి. సో ప్రతి ఒక్క రైడ్కి సంబంధించి కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకుంటున్నామని, రైడ్ స్టార్ట్ చేయడానికి ముందే మనకి ఈవినింగ్ టైంలో నుమాయిష్ స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ టైంలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క రైడ్కి సంబంధించి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా చూస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.